ప్రాతస్మరణం ఆది శంకరాచార్య విరచితం. మూడో శ్లోకం ఫలశ్రుతి. ప్రాతర్నమామి తమసః పరమర్కవర్ణం పూర్ణం సనాతన పదం పురుషోత్తమాఖ్యం యస్మిన్నిదం జగదశేషమశేషమూర్తౌ రజ్వాం భుజంగమైవ ప్రతిభాసితం వై. ప్రాతః ఉదయాన్నే నమామి నమస్కరిస్తున్నాను. తమసః పరం అజ్ఞానమనే చీకటికి అవతల ఉన్నట్టి, అర్కవర్ణం సూర్యుని వలె స్వయం ప్రకాశమైనట్టి, పూర్ణం పరిపూర్ణమైనట్టి, సనాతన పదం పురాతనమైన శాశ్వతమైన స్థానమైనట్టి, పురుషోత్తమాఖ్యం పురుషోత్తముడు అని పిలువబడే వానిని, యస్మిన్ ఎవరి యందు, అశేషమూర్తౌ అనంతమైన రూపము కలిగిన వాని యందు, ఇదం జగత్ అశేషం ఈ సమస్త జగత్తు, రజ్వాం భుజంగమ ఇవ తాడునందు పాము ఏ విధంగా భ్రమ కలిగిస్తుందో ఆ విధంగా, ప్రతిభాసితం వై తోచుచున్నదో, అజ్ఞాన అంధకారమును దాటినవాడు, సూర్య తేజస్సు కలవాడు, పురుషోత్తముడిగా పిలువబడే సనాతన బ్రహ్మకు ప్రాతకాలంలో నమస్కరిస్తున్నాను. అనంతమైన ఆ పరమాత్మ స్వరూపమునందే ఈ జగత్తంతా తాడును చూసి పాము అని భ్రమపడినట్లుగా కనిపిస్తోంది. శ్లోకత్రయమిదం పుణ్యం లోకత్రయ విభూషణం ప్రాతః కాలే పఠేద్యస్తు స గచ్ఛేత్ పరమం పదం. శ్లోకత్రయమిదం పుణ్యం లోకత్రయ విభూషణం ప్రాతః కాలే పఠేద్యస్తు స గచ్ఛేత్ పరమం పదం. ఇదం శ్లోకత్రయం ఈ మూడు శ్లోకములు పుణ్యం పుణ్యప్రదమైనవి, లోకత్రయ విభూషణం మూడు లోకాలకు అలంకారప్రాయమైనవి, యహాతు ఎవరైతే ప్రాతకాలే ఉదయ సమయమున పఠేత్ పఠిస్తారో, సహా వారు పరమం పదం అత్యున్నతమైన స్థానాన్ని అంటే మోక్షాన్ని, గచ్చేత్ పొందుతారు. మూడు లోకాలకు అలంకారప్రాయమైనవి, పరమ పుణ్యప్రదమైనవి అయిన ఈ మూడు శ్లోకాలను ఎవరైతే రోజు ఉదయాన్నే పఠిస్తారో వారు పరమ పదాన్ని అంటే మోక్షాన్ని పొందుతారు.